అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయిని. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఎథనిసిటీ కంప్లీట్ చేసాం. సో, ఈ క్లాస్‌లో మనం క్యాస్ట్‌కొచ్చేద్దాం. నేను చెప్పిన ప్రకారం ఈ క్యాస్ట్ అనే ఇన్‌స్టిట్యూషన్ యూపీఎస్‌సీ సోషియాలజీ వాళ్ళకి అండ్ ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 వాళ్ళకి ఇద్దరికీ కలిపి చెప్పేస్తున్నా. సో, యూపీఎస్‌సీ సోషియాలజీ వాళ్ళకి చాలా డెప్త్ ఉంటుంది కాబట్టి క్యాస్ట్ అనే టాపిక్ మినిమమ్ టు మినిమమ్ 5-6 క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో, యూపీఎస్‌సీ వాళ్ళు మీకు చాలా డీటెయిల్‌గా చెప్తాను. మీరు ఇక్కడ గనక విని అక్కడికి వెళ్లి నేను సజెస్ట్ చేసిన మెటీరియల్ గనక చదివారంటే చాలింక. మీరు ఖచ్చితంగా యూపీఎస్‌సీలో వచ్చినవి బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో, అంత డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఏపీపీఎస్‌సీ వాళ్ళు మీరైతే ఇన్ డీటెయిల్ వెళ్తున్నాం గదా! అడ్వాన్స్ వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా బాగా రాయగలుగుతారు. ఓకేనా? ఇక్కడి నుంచి మనం అడ్వాన్స్ ఎళ్తున్నాం. సో, ఈ కాస్ట్ నుంచి నెక్స్ట్ ఏమొచ్చినా గాని అడ్వాన్స్ లెవెల్‌లో ప్రిపేర్ అవుతాం మనం. ఓకేనా? అండ్ పీడీఎఫ్స్ గురించి వచ్చేస్తే పీడీఎఫ్స్ అనేది నేను మెయిల్ ఐడీ ఇస్తా అన్నాను గదా! సో, మా టీమ్ వాళ్ళ మెయిల్ ఐడీ ఇస్తా. సో, వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్‌కొస్తారు. అండ్ ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2నే గాదు యూపీఎస్‌సీ సోషియాలజీ మనకిప్పటికి 2 లెసన్స్ అయిపోయినాయన్నమాట. ఆ 2 లెసన్స్ పీడీఎఫ్స్ కావాలన్నా యూపీఎస్‌సీ సోషియాలజీ వాళ్ళు మా మెయిల్ అంటే మా వాళ్ళని కాంటాక్ట్ అవ్వొచ్చన్నమాట. అండ్ ఇది థర్డ్ లెసన్ యూపీఎస్‌సీ సోషియాలజీ వాళ్ళకి. ఇంకా ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 వాళ్ళకైతే చెప్పక్కర్లా ఇది ఫిఫ్త్ లెసన్. ఓకేనా? సో, లెట్ us కంటిన్యూ విత్ ద టాపిక్ కాల్డ్ కాస్ట్ ఇన్ డీటెయిల్. సో, కాస్ట్ సిస్టమ్. సో, వాట్ ఈస్ కాస్ట్? అసలు కాస్ట్ అంటే ఏంటి? ఏ కాస్ట్ ఈస్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. కాస్ట్ అనేది క్లోజ్డ్ సిస్టమ్ అన్నమాట. ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సోషల్ ర్యాంకింగ్. ఇదేంటి అనేది నెక్స్ట్ అంటే ఇప్పుడు చెప్పే దాంట్లో మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకేనా? క్లోజ్డ్ సిస్టమ్ మీన్స్ ఎ పర్సన్ ఈస్ బోర్న్ ఇంటూ ఎ కాస్ట్. ఇప్పుడు ఒకళ్ళు ఒక కాస్ట్ లో పుడతారండి. హీ ఆర్ షీ కెనాట్ చేంజ్ ఇట్. వాళ్ళు మార్చుకోలేరు కదా! కాస్ట్ ఈస్ డిసైడెడ్ బై బర్త్, నాట్ బై టాలెంట్ ఆర్ వెల్త్. నేను ఒక కాస్ట్ లో పుట్టాను. నేను అనుకోని పుడతానా? ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా ధనవంతురాలని అనుకోండి. పూర్వజన్మలోనే అనుకోండి. నేను కావాలని చెప్పి ఓసీలోనే పుట్టాలి, లేదంటే బీసీలోనే పుట్టాలి, లేదంటే బ్రాహ్మణ్‌గా పుట్టాలని చెప్పేసి ఎంచుకుంటానా? లేదుగా. నేను పుట్టినాక నాకు ఈ కాస్ట్ అని తెలుస్తుంది. పుట్టక ముందు మనం ఏ కాస్ట్‌లో పుడతామని ఎవరికీ తెలీదు. సో, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. సో, ఎ పర్సన్ ఈస్ బోర్న్ ఇంటూ ఎ క్లాస్ ఐ మీన్ క్లాస్ట్. హి ఆర్ షీ కెనాట్ చేంజ్ ఇట్. Caste is decided by birth, not by talent or wealth. For example, if a child is born in a Brahmin family, he or she remains Brahmin throughout the life. Caste చేంజ్ చేసుకోవడానికి ఉంటుందా? ఉండదు. మనం caste చేంజ్ చేసుకోలేం కదా! స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు. రిచ్ అవ్వచ్చు. పూర్ నుంచి రిచ్ అవ్వచ్చు. చదువుకోనో లేదంటే ఏదో ఒకటి చేసో. బట్ caste చేంజ్ అవుతుందా? అవ్వదు. హౌ ఓల్డ్ ఇస్ ద caste సిస్టమ్? ఇట్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా ఫర్ మోర్ దాన్ 3000 ఇయర్స్. 3000 ఇయర్స్ కన్నా ముందుకి మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ అయిందనమాట. ద ఎగ్జాక్ట్ ఆరిజిన్ ఇస్ స్టిల్ అన్నోన్. మనకి ఎప్పుడు ఆరిజిన్ అయింది, ఆరిజిన్ అంటే పుట్టుక, క్యాస్ట్ అనేది ఎప్పుడు పుట్టింది అనేది ఇప్పటికీ కూడా మనకి పూర్తిగా తెలియదు. ఒక రఫ్ ఫిగర్ అంటే 3000 ఇయర్స్ కన్నా ముందుగా నుంచి కూడా క్యాస్ట్ అనేది ఉంది అని చెప్పేసి మనకి తెలుపుతున్నారు అనమాట. అంటే గ్రంథాలు అవి ఇవి ఉంటాయి కదా వాటి ద్వారా అన్నమాట. సో, వర్ణ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ వాళ్ళకి అండ్ ఆల్సో ఏపీఎస్సీ. బాగా వినండి. ద క్యాస్ట్ సిస్టమ్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద వర్ణ సిస్టమ్. మనకి 4 వర్ణాస్ ఉంటాయన్నమాట. ఏంటవి? వర్ణ ట్రెడిషనల్ వర్క్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పేసి 4 ఉంటాయి. అంటే 4 స్టేజెస్ గాని, 4 లెవెల్స్ గాని అనుకోండి. సో, వీళ్ళల్లో ఏంటంటే ఫస్ట్ లెవెల్‌లో బ్రాహ్మిన్స్ వస్తారన్నమాట. బ్రాహ్మిన్స్ ఎవరు? అక్కడ ప్రీస్ట్స్ అంటే పూజారులు ఇలా అంటారు కదా! వాళ్ళు గాని, టీచర్స్ గాని వీళ్ళిద్దరు బ్రాహ్మిన్స్ కిందకొస్తారనమాట. క్షత్రియ అంటే కింగ్స్ గాని, వారియర్స్ గాని. సో, ఈ ఫ్యామిలీ వాళ్ళు దాని కిందకొస్తారు. నెక్స్ట్ వైశ్య ట్రేడర్స్ అమ్ముతూ ఉంటారు గదా! దుకాణాలలో వాళ్ళు ఇంకా ఫార్మర్స్ వైశ్య కిందకొస్తారనమాట. శూద్ర వీళ్ళు లాస్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని ఉన్నాయి గదా! అలా అంటే ఇప్పుడు లెవెల్ ఇప్పుడు వీళ్ళేంటి ఇప్పుడు రెడ్డి వాళ్ళేమనుకుంటారు, మాది చాలా గొప్ప కాస్ట్ అండి. మేము ఓసీలో పుట్టాము అని అనుకుంటారు గదా! ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు తగిలారనుకోండి వాళ్ళకి, ఇప్పుడంటే కాలం మారింది. కొంచెం సొసైటీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటుంది. ఏ కాస్ట్ అయితే ఏంటి అని చెప్పి అగ్రీ అవుతున్నారు. ఇంటర్ కనెక్షన్ అనేది పెరుగుతుంది. కానీ ఒకప్పుడు అలా గాదు. ఓసీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళని చూస్తేనే చిదిరించుకునేవాళ్ళనమాట. అలాగే ఇక్కడ గూడా ఏంటంటే, శూద్ర అనేవాళ్ళు లో లెవెల్ అన్నమాట. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ లో లెవెల్ అంటలేదు. ఆల్ ఆర్ ఈక్వల్. ప్రతి క్యాస్టోళ్ళు ఈక్వలే. మనిషి టాలెంట్‌ని బట్టి స్టేటస్ అంటే లైక్ టాలెంట్‌ని బట్టి స్టేటస్ వస్తుంది గదా! బాగా సంపాదించుకొని మంచి ఇదిలో ఉంటే ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, మంచి గుణాలు, ఇంకా మనకి మంచి టాలెంట్, మంచి పద్ధతులు ఉంటే చాలు.
దానికి మనం ఎస్సీ అయితే చీప్ గా చూడడాలు, ఓసీ అయితే అదేదో ఇదిగా చూడాలి ఉండదు. మనిషి క్యారెక్టరే డిసైడ్ చేస్తుంది గొప్ప అనే విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ శూద్ర అనే వాళ్ళని చాలా లోగా చూసేవాళ్ళు. వాళ్ళెవరు? సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ల్యాబరర్స్. సర్వీస్ ప్రొవైడర్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో క్లీనింగ్ చేస్తూ ఇట్లా చేస్తారు కదా కొన్ని పనులు. కడిగే వాళ్ళు, సమ్ బట్టలు ఉతికే వాళ్ళు వీళ్ళనమాట. సో ఒరిజినల్లీ వర్ణ మెంట్ కలర్, నాట్ కాస్ట్. నార్మల్ గా వర్ణ అంటే వర్ణం అంటే ఒక రంగు అన్నమాట, ఒక కలర్. కాస్ట్ కాదది. సమ్ స్కాలర్స్ సే దేర్ వర్ ఓన్లీ 3 వర్ణాస్ ఎట్ ఫస్ట్. కొంతమంది ఏమనేవాళ్ళు, స్టార్టింగ్ లో 3 వర్ణాలే ఉన్నాయి అని అనేవాళ్ళు అనమాట. తర్వాత శూద్రస్ అనేవాళ్ళు వచ్చారు, వాళ్ళు అనేవాళ్ళు యాడ్ అయ్యారు అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ ఆవరణ, ఇది చాలా ఇంపార్టెంట్. ఆవరణ అంటే ఏంటి అని అడుగుతారు. మీరు ఆవరణ అంటే ఏ వర్ణ అని అనుకోకండి. ఆవరణ అంటే అన్‌టచబుల్స్. అంటరాని వాళ్ళు అంటారు గదా! వాళ్ళనమాట. లేటర్ అనదర్ గ్రూప్ అపియర్డ్. తర్వాత ఇంకో గ్రూప్ అపియర్ అయింది. సో దిస్ గ్రూప్ వాస్ కాల్డ్ ఆవరణ ఆర్ అన్‌టచబుల్స్. ఔట్ కాస్ట్స్ అంటే వీళ్ళు అసలు వర్ణ సిస్టమ్‌లో లేరు. వర్ణ సిస్టమ్‌లో 4 ఉన్నారని జెప్పాను. ఎవరున్నారు? బ్రాహ్మిన్స్ ఉన్నారు, క్షత్రియాస్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, శూద్రాస్ ఉన్నారు. వాళ్ళు గాకుండా ఆవర్ణాస్ వీళ్ళసల సిస్టమ్ లోనే లేరు. మీరెళ్ళిపోండి అని అనేసారు వాళ్ళు. జస్ట్ కిడింగ్. సో మీనింగ్ ఔట్ సైడ్ ద వర్ణ సిస్టమ్. వీళ్ళు చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారండి. చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. అండ్ దే ఆర్ కన్సిడర్డ్ సోషల్లీ ఇంప్యూర్. ఓకే. అంటే వాళ్ళని ముట్టుకుంటేనే ఏదో అయిపోతుంది. అది అప్పట్లో, ఇప్పుడు గాదు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీకి గూడా ఒక సంథింగ్ ఏదో వచ్చింది. వాళ్ళని మనం ఏమన్నా అన్నా గాని, అంటే మనం ఇన్ ద సెన్స్ పెద్ద కాస్ట్‌లుంటాయి గదా! వాళ్ళేమన్నా అన్నా గాని వీళ్ళెళ్లి కేసేయొచ్చు. ఆ రూల్స్ అన్నీ వచ్చినియి. ఇప్పుడు లాస్ వచ్చినియి. లైక్ వాళ్ళకి గూడా రిఫార్మ్స్ తెచ్చారు. అంతా మారిపోయింది. అప్పట్లో అలా. సో టుడే దే ఆర్ అఫిషియల్లీ కాల్డ్ షెడ్యూల్డ్ కాస్ట్. అప్పట్లో బాగా డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ఆహ్, అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎస్సీస్ అయ్యారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వర్ణ అండ్ కాస్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. యూపీఎస్సీ సోషియాలజీకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ అని రాశానన్నమాట. అదేందో చూద్దాం ఇప్పుడు. వర్ణ, కాస్ట్. కాస్ట్‌ని మనం జతి అని గూడా అంటాం. జతి ఆర్ జాతి. జతి అని అంటాం. సో వర్ణాలో ఓన్లీ 4 ఉన్నాయని చెప్పాను గదా! ఇందాక చెప్పా గదా! బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ 4 ఉన్నాయని చెప్పాను. కాస్ట్‌లో అలా గాదు. అరౌండ్ 3000 ప్లస్ రకరకాల కాస్ట్‌లుంటాయి. అసలు మీరు ఊహించుకోలేరు. అన్ని కాస్ట్‌లుంటాయా అని అనిపిస్తది మీకు. అన్ని కాస్ట్‌లుంటాయి. కాస్ట్‌లో సబ్ కాస్ట్‌లుంటాయి. ఆ సబ్ కాస్ట్‌లో గోత్రాస్ ఉంటాయి. రకరకాలుగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వర్ణ అనేది ఒక థియరాటికల్ కాన్సెప్ట్ అన్నమాట. ఒక థియరాటికల్ అంటే లిఖిత పూర్వం. that may be exist in real life or may not be exist in real life. And caste is a practical రియాలిటీ ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పుడు క్యాస్ట్లు ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ రియాలిటీ. సో వర్ణ ఇస్ అ బ్రాడ్ కేటగిరీ లైక్ మెన్షన్డ్ ఇన్ స్క్రిప్చర్స్. సో వర్ణ అనేది చాలా బ్రాడ్ కేటగిరీ అన్నమాట. దట్ వాస్ మెన్షన్డ్ ఇన్ స్క్రిప్చర్స్. వేర్ కాస్ట్ ఇస్ ఎ స్మాల్ సోషల్ గ్రూప్స్. అవి చిన్న చిన్న సోషల్ గ్రూప్స్ అన్నమాట. ఇట్ ఎగ్జిస్ట్స్ ఇన్ డైలీ లైఫ్. ప్రతిరోజు దినచర్యలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈజీ ట్రిక్. వర్ణ అంటే ఒక థియరీ అని గుర్తుపెట్టుకోండి. జతి ఆర్ జాతి అనేది ఒక రియాలిటీ అనుకోండి. ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్ దిస్. ఓకే. అండ్ కాస్ట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జతి. ఏవో ఇస్తా ఉంటారు. మీరు మర్చిపోకుండా ఉండడానికి కొంచెం లైట్ నోట్స్ రాసుకోండి. నేనైతే తర్వాత పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? నెక్స్ట్ ఎండోగమి. ఇది ఆల్రెడీ నేను మనకి మ్యారేజ్ లో చెప్పాను, కిన్‌షిప్ లో చెప్పాను. ఈ పదం అనేది రిపీట్ వచ్చేస్తుంది. ఎండోగమి అంటే ఏంటి? ఎవరు వాళ్ళ కాస్ట్ లోనే పెళ్లి చేసుకుంటారన్నమాట. ఓసీనే పెళ్లి చేసుకుంటారు. అంటే రెడ్డినే పెళ్లి చేసుకుంటారు. యాదవ్‌నే పెళ్లి చేసుకుంటారన్నమాట. దీన్ని మనం ఎండోగమి అంటాము. వితిన్ ద కాస్ట్ మ్యారేజ్ అనేది ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఎక్సోగామి. ఇది కూడా చెప్పాను ఆల్రెడీ. మీరేం చేస్తారంటే వెళ్ళండి, కిన్‌షిప్ మొదలుపెట్టండి. బాగా అర్థమవుతాయి. లిటరల్లీ చెప్తున్నాను నేను. ఎక్సోగామి అంటే మ్యారేజ్ ఔట్ సైడ్స్ వన్ గోత్రాస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు శివనీల గోత్రము, లేదంటే భరద్వాజ్ గోత్రము, ఇలా గోత్రాస్ ఉంటాయన్నమాట. వాళ్ళ గోత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది శివనీల గోత్రం అనుకోండి. మీరు కూడా శివనీల గోత్రం అనుకోండి. మనిద్దరం సేమ్ యాన్సిస్టర్ కి కనెక్ట్ అయినట్టు అని యాన్సిస్టర్ అంటే పూర్వీకులు. ఓకేనా? అని భావన అన్నమాట. సో మనం సేమ్ కాబట్టి మనం వాటిలో పెళ్లి చేసుకోకూడదన్నమాట. కాస్ట్ వితిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్డి అనుకోండి. రెడ్డీస్ లో పెళ్లి చేసుకోవడం. గోత్ర నాది శివనీల అనుకోండి. శివనీల వాళ్ళలో పెళ్లి చేసుకోకూడదన్నమాట. గోత్ర ఔట్ సైడ్. ఎక్సో అంటే ఔట్ సైడ్. ఎండో అంటే వితిన్. ఓకేనా? నెక్స్ట్
సబ్ కాస్ట్. సో ఈచ్ కాస్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ సబ్ కాస్ట్. ఒక్కొక్క కాస్ట్ సబ్ కాస్ట్ లుగా డివైడ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బీసీ ఉందనుకోండి, బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి ఇట్లా ఉంటాయి అనమాట. సో సబ్ కాస్ట్ ఆర్ ఆల్సో ఎండోగమస్. ఇప్పుడు ఏంటి, బీసీఏ వాళ్ళు ఉన్నారు అనుకోండి, బీసీఏ వాళ్ళు బీసీఏ వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. ఇన్ దాట్ వే ఐఎమ్ సేయింగ్ గోత్ర, ఎవ్రీ సబ్ కాస్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ గోత్రాస్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. ఏం చెప్పాను నేను ప్రీవియస్ గా, ఏం చెప్పాను, ప్రతి ఒక్క సబ్ కాస్ట్ మళ్ళీ గోత్రాస్ గా డివైడ్ అవుతాయని చెప్పానా లేదు? ఒక సబ్ కాస్ట్ లోనే చాలా సబ్ కాస్ట్లు ఉన్నాయి, సారీ, ఒక కాస్ట్ లోనే చాలా సబ్ కాస్ట్లు ఉన్నాయి, ఆ సబ్ కాస్ట్ లోనే చాలా గోత్రాస్ ఉన్నాయి. సో గోత్రాస్ ఆర్ ఎగ్జోగమస్. చెప్పిన ప్రకారం పీపుల్ మస్ట్ మ్యారీ అవుట్ సైడ్ ద గోత్ర. నెక్స్ట్, ఆరిజిన్ థియరీస్ ఆఫ్ కాస్ట్. కాస్ట్ అనేది ఎక్కడ పుట్టింది అంటే థియరీస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క భావన చెప్తారు. నేను లాస్ట్ క్లాసెస్ లో కూడా మీకు ఇంపార్టెంట్ సోషియాలజిస్ట్ చెప్పాను కదా, ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు తెలుపుతారు కదా, ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని తెలుపుతారు అనమాట. స్కాలర్స్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, నో వన్ నోస్ ద ఎగ్జాక్ట్ ఆరిజిన్. నేను ఒకలా అనుకుంటాను, మీరు ఒకలా అనుకుంటారు. సో స్కాలర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఒపీనియన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సే దే డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఆరిజిన్. సో అకార్డింగ్ టు డిఎన్ మజుందార్, గుర్తుపెట్టుకోండి, ఇతను ఇంపార్టెంట్ అనమాట. దేర్ ఆర్ యాజ్ మెనీ థియరీస్ అబౌట్ కాస్ట్ యాజ్ దేర్ ఆర్ రైటర్స్. ఏమంటున్నాడు, ఇప్పుడు రైటర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అని కౌంట్ చేస్తారు, రకరకాల వాళ్ళు రకరకాల వాటి గురించి రాస్తా ఉంటారు అనమాట. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని థియరీస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. మనం చెప్పలేం కదా ఎంతమంది రైటర్స్ ఉన్నారు. అలాగే అన్ని థియరీస్ ఉన్నాయి కాస్ట్ గురించి అంటున్నారు. సో దేర్ ఆర్ యాజ్ మెనీ థియరీస్ అబౌట్ కాస్ట్ యాజ్ దేర్ ఆర్ రైటర్స్. సో ఇది ఫేమస్ డైలాగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. మీనింగ్, దేర్ ఈస్ నో సింగిల్ యాక్సెప్టెడ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది కరెక్ట్, దీని వల్లే ఆరిజిన్ అయిందని చెప్పేసి ఏం లేదనమాట. డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ లేటర్ వేదిక్ హిస్టరీలో వస్తాయి, ఒకసారి లుక్ వేసేయండి, ఓకేనా. ఈ ఏముంది, గూగుల్లో వెళ్ళి ఎర్లీ వేదిక్ లేటర్ వేదిక్ అని కొట్టారనుకోండి, 2 నిమిషాల్లో ఇచ్చేస్తుంది, అది బాగా అర్థమవుతుంది మీకు, ఓకేనా. మెనీ స్కాలర్స్ బిలీవ్ ఎర్లీ వేదిక్ సొసైటీ వాస్ ఓపెన్, నాట్ రిజిడ్. చూడండి, ఎర్లీ వేదిక్ పీరియడ్ లో స్వేచ్ఛ బాగుంది, లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి క్యాస్ట్ సిస్టమ్ ఇవంతా ఆ టైంలోనే ఎవాల్వ్ అయింది, నేను చెప్పటం లేదు, బుక్స్ ప్రకారం. సో ఫీచర్స్, ఎర్లీ వేదిక్ పీరియడ్ ఫీచర్స్ ఇక్కడ చూస్తున్నాము. సో హిస్టరీ కవర్ అయిపోతుంది ఇక్కడ మనకి హిస్టరీలో ఒక లెసన్ ఎర్లీ వేదిక్ పీరియడ్ లేటర్ వేదిక్ పీరియడ్ కిందకి వస్తుంది. సో ఆక్యుపేషన్స్ వర్ ఓపెన్, ఎవరి ఇష్టమైన ఆక్యుపేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. సో పీపుల్ కుడ్ చేంజ్ వర్క్. ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ ఉన్నారు, ఆ వర్కర్ ఒక కొడుకు గాని కూతురు గాని వర్కరే అవ్వాలన్నమాట. లేదంటే బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తూ పూజారులు అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కొడుకులు అవే చేయాలన్నమాట. అట్లా కొంచెం రిజిడ్ గా ఉంది, కానీ ఇక్కడ కాదు, మన ఇష్టం ఏ పైననే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ అలౌడ్, ఎవరి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అది చాలా ఏంటంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేది చాలా ఎడ్యుకేటెడ్ సొసైటీ అనమాట. ఎడ్యుకేటెడ్ అంటే లైక్ నేను చదువులు చదివి ఇలా కాదు, విలువలు తెలిసి, మనుషుల వాల్యూస్ తెలిసి, కొంచెం అప్పట్లో ఉమెన్స్ కి కూడా చాలా పాపులారిటీ ఉంది, వాళ్ళు కూడా బయటకు వెళ్ళి చదువుకొని గ్రంథాలు రాసి పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేసి చాలా బాగుంది ఎర్లీ వేదిక్ సొసైటీ అనేది. సో మనకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అక్కడ. లేటర్, డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్ తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ అనమాట వచ్చినాక ఏంటి, కాస్ట్ బికేమ్ రిజిడ్. కాస్ట్ అనేది చాలా అంటే రిజిడ్, బాగా బిగుతుగా అయిపోయింది. అకార్డింగ్ టు మిథాలజీ, పురుష సూక్త, ఇది చాలా ఇంపార్టెంట్. ఋగ్వేద అంటే వేదాస్ ఉంటాయి మనకి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేద అని చెప్పి 4 వేదాస్ ఉంటాయి. వాటిల్లో ఋగ్వేద అనేది దాంట్లో ఎక్కువ హైన్స్ ఉంటాయి అనమాట. ఎన్ని హైన్స్ ఉంటాయో మీరు వెళ్ళి కామెంట్ లో మెన్షన్ చేయండి, ఓకేనా. సో దాంట్లో పురుష సూక్త అనే ఒకటి. సో అకార్డింగ్ టు మిథాలజీ అంటే కల్పన, ద 4 వర్ణాస్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఆఫ్ పురుష అంటే ఏంటి, కాస్మిక్ మ్యాన్. నేను ఉన్నాను అనుకోండి, బాడీ పార్ట్, నా నోరు బాడీ పార్ట్, మౌత్ నుంచి బ్రాహ్మిన్స్ వచ్చారు, ఆర్మ్స్ నుంచి క్షత్రియాస్ వచ్చారు, థైస్ నుంచి వైశ్యాస్ వచ్చారు, ఫీట్ నుంచి శూద్రాస్ వచ్చారు అని చెప్తుంది అనమాట. ఇది ఫీట్ శూద్ర అని ఎందుకు చెప్పారు చెప్పండి, మనము ఎక్కడెక్కడికో తిరుగుతాము, మన కాళ్ళు దేనిదేందో తాగుతా ఉంటాయి, సో వాళ్ళని చాలా చీప్ గా చూస్తా అట్లా చెప్పేవాళ్ళు. మాట బాగా
నోరు అనేది బాగా మంచిగా ఉపయోగించాం అనుకోండి, మంచి మంచి మాటలు వస్తాయి అనమాట. రాంగ్ గా కాదు, పాజిటివ్ గానే. సో వాళ్ళని బ్రాహ్మిన్స్, వాక్చాతుర్యం అంటారు కదా బ్రాహ్మిన్స్. సో ఆర్మ్స్, బలం బలం ఉంటుంది కదా, సో వాళ్ళని క్షత్రియాస్ గా తీసుకున్నారు. టైస్ బాగా వర్క్ చేస్తారు కదా, లైక్ ట్రేడింగ్ అంతా టైస్ తీసుకున్నారు. సో మెనీ సోషాలజిస్ట్ సే దిస్ స్టోరీ వాజ్ యూజ్డ్ టు జస్టిఫై క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ. అంతే కదా, ఇక్కడ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ. ఫీట్ ని శూద్రకి ఎందుకు ఇవ్వాలండి, మౌత్ బ్రాహ్మిన్ కి ఎందుకు ఇవ్వాలి? సో దే ఆర్, దట్ స్టోరీ వాజ్ జస్టిఫైయింగ్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ. అలా ఉండకూడదు, ఓకేనా? అది స్టోరీ లేండి. థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్, మనకి దెర్ ఆర్ 7 ఇంపార్టెంట్ థియరీస్. ఓకే, ఫస్ట్ వన్ డివైన్ ఆరిజిన్ థియరీ, మోస్ట్ ఏన్షియంట్ అండ్ రిలీజియస్ థియరీ ఇది. సో ఇట్ సేస్ గాడ్ క్రియేటెడ్ ద క్యాస్ట్ సిస్టమ్, దేవుడే క్యాస్ట్ సిస్టాన్ని పుట్టించారు, ఓకేనా? రిగ్వేద సేస్, 4 వేదస్ ఉంటే దాంట్లో ఫస్ట్ వేద అని చెప్పాను కదా. రిగ్వేద సేస్ బ్రాహ్మిన్స్ కేమ్ ఫ్రమ్ మౌత్, క్షత్రియ కేమ్ ఫ్రమ్ ఆర్మ్స్, వైశ్యాస్ ఫ్రమ్ థైస్ అండ్ శూద్రాస్ ఫ్రమ్ ఫీట్. రిగ్వేద చెప్తుంది అది, ఓకేనా? మనుస్మృతి ఆల్సో సపోర్ట్ దిస్. మనుస్మృతి అంటే ఒక బుక్, అది కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. క్రిటిసిజం, మోడర్న్ సోషాలజిస్ట్ రిజెక్ట్ దిస్ బికాస్ ఇట్ జస్టిఫైస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ మాత్రమే హ్యూమన్ బాడీలో నోరు ఎందుకు ఇవ్వాలి? శూద్రస్ అంత పనులు చేసే వాళ్ళకి తక్కువ, వాళ్ళకి ఫీట్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అలా కంపేర్ చేయాలి? అది ఇన్ఈక్వాలిటీయే కదా. సో దే రిజెక్ట్ దాట్ థియరీ, ఓకేనా? నెక్స్ట్ కర్మ అండ్ ట్రాన్స్ మైగ్రేషన్ థియరీ. ఇదేంటో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థియరీ. యువర్ కాస్ట్ డిపెండ్స్ ఆన్ ద గుడ్ ఆర్ బ్యాడ్ డీడ్స్ డన్ ఇన్ యువర్ ప్రీవియస్ బర్త్. మీరు పూర్వ జన్మని నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్న జన్మని బాగా బతికితే అదైతే చాలు. కానీ దీంట్లో ఏమంటున్నారు, పూర్వ జన్మలో మీరు బాగా మంచి చేశారనుకోండి, మీరంటే హయ్యర్ క్యాస్ట్ లో పుడతారంట నెక్స్ట్ జన్మలో. అదే మీరు పూర్వ జన్మలో అంటే లైక్ పూర్వ జన్మ అంటే గత జన్మలో బ్యాడ్ చేసి ఉంటే ఈ జన్మలో లోయర్ క్యాస్ట్ గా పుట్టుంటారంట. సో ఇప్పుడు ఈ జన్మలో ఈ థియరీ ప్రకారం మీరంతా మంచి చేయండి, నెక్స్ట్ హయ్యర్ క్యాస్ట్ లో పుట్టేస్తారు. లేదంటే బ్యాడ్ చేశారనుకోండి లోయర్ క్యాస్ట్ లో పుట్టేస్తారు. అదొక థియరీ అంతే, జస్ట్ ఇట్ ఈస్ అ థియరీ. సో ఇఫ్ యూ పర్ఫార్మ్ యువర్ క్యాస్ట్ డ్యూటీస్ హానెస్ట్లీ ఇన్ దిస్ లైఫ్, you may be born into a higher caste in the next life. Okay, criticism, it encourages people to accept inequality instead of questioning it. అది కూడా ఇన్ఈక్వాలిటీని యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. మంచి చేస్తే హైయర్ క్యాస్ట్. యాక్చువల్లీ ఈ థియరీ అనేది ఎందుకు బాగుంటుంది అంటే, ఇలా అయినా పీపుల్ అనే వాళ్ళు మంచి చేయొచ్చేమో, ఈ యొక్క ఇదిలో థియరీ అనేది బాగుంటుంది. నిజానికి చేయండి, మంచి చేయండి. క్యాస్ట్ సంగతి పక్కన పెట్టి మీరు కొంచెం సంపాదించుకొని మీరు బాగా సెటిల్ అయ్యి లేని వాళ్ళకి ఎంతో కొంత డొనేట్ చేయండి. ఏది మీరు బాగా సెటిల్ అయ్యి మీరు బాగా ఉన్నాకే ఇదంతా, ఓకేనా? ఫస్ట్ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, బాగా చదువుకోండి ప్రస్తుతం అయితే. నెక్స్ట్ ఆక్యుపేషనల్ థియరీ, నెస్ఫీల్డ్ అనే అతను ఇచ్చాడు అనమాట, గివెన్ బై నెస్ఫీల్డ్. మెయిన్ ఐడియా, ఆక్యుపేషన్ క్రియేటెడ్ కాస్ట్. ఇనిషియల్లీ ఎనీవన్ కుడ్ డూ ఎనీ ఆక్యుపేషన్. నేను చెప్పిన ప్రకారము ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఎవరైనా ఏదైనా ఆక్యుపేషన్ చేసేదానికి ఉంది. లేటర్ ఆక్యుపేషన్స్ బికేమ్ హెరిడిటరీ. తర్వాత ఏం చెప్పాను నేను, బ్రాహ్మిన్ ఒక కొడుకు బ్రాహ్మినే అవుతారు, ఇట్లా అని చెప్పేశాను అనమాట. ఎగ్జాంపుల్, ఫాదర్ ఈజ్ ఎ బ్లాక్ స్మిత్, సన్ ఆల్సో బికమ్స్ ఏ బ్లాక్ స్మిత్. బ్లాక్ స్మిత్ అంటే ఏంటి, ఎవరో కామెంట్ చేయండి. అది కూడా తెలియదు అని చెప్పకుండా దయచేసి, ఓకేనా? ఓవర్ టైమ్ ఆక్యుపేషన్ బికేమ్ పర్మనెంట్, ఓకేనా? ఫైనలీ క్యాస్ట్ బికేమ్ హెరిడిటరీ. ఇలా క్యాస్ట్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. సో క్రిటిసిజం, ఆక్యుపేషన్ అలోన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ క్యాస్ట్. హౌ కెన్ ఇట్ ఎక్స్ప్లెయిన్? ఫర్ ఎగ్జాంపుల్, అది అప్పట్లో లేండి. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ అంటే ఖచ్చితంగా వైశ్య అయి ఉంటారా? లేదు కదా, ఏ కాస్ట్ అయినా అయినాయండి. సో ఆక్యుపేషన్ అలోన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ క్యాస్ట్. సో రిలీజియన్, రేస్ అండ్ పాలిటిక్స్ ఆల్సో ప్లే రోల్స్. నెక్స్ట్ ట్రైబ్స్ అండ్ రిలీజియన్ థియరీ. మెయిన్ ఐడియా, మెనీ ట్రైబ్స్ గ్రాడ్యువల్లీ బికేమ్ క్యాట్స్. ఏమంటారంటే అప్పట్లో ట్రైబల్ పీపుల్ ఉన్నారనమాట, వాళ్ళే కొంచెంగా అంటే లైక్ ఫర్దర్ ముందుకు వస్తారు కదా, ఏజెస్ అనేవి గడుస్తాయి కదా, అలా రావడం వాళ్ళే క్యాస్టెస్ అయ్యారు అని. దెర్ వాజ్ నో సడన్ చేంజ్, ఇట్ హ్యాపెండ్ స్లోలీ ఓవర్ మెనీ ఇయర్స్. సో ఇది ఎవరు ఇచ్చారంటే రిస్లే ఇచ్చారనమాట. రిస్లే ఎక్స్ప్లెయిన్ దట్ మెనీ లోయర్ క్యాస్ట్ టుడే వర్ ఒరిజినలీ ట్రైబ్స్. ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు ఒరిజినరీ ట్రైబ్స్ అని ఇతను చెప్తున్నారు అనమాట. సో స్టార్టింగ్ లో వాళ్ళ ట్రైబ్స్, నెక్స్ట్ ఎవాల్వ్ అయ్యేసి ఇప్పుడు క్యాస్ట్లుగా అయ్యారనమాట.
Example, a tribal group slowly adopts Hindu customs and becomes a caste. Next, racial theory. Herbert Risley. Same. Given by Herbert Risley. Famous book, The People of India. Famous book, 1908 lo People of India anamata. Idea. Caste developed because Indo-Aryans wanted to keep themselves separate from non-Aryans. Aryans, non-Aryans ఉన్నారన్నమాట. వీళ్ళెవరు అని అనుకోండి, ఓకేనా? ఆర్యన్ పీపుల్, ద్రవిడియన్ పీపుల్, ఆర్యన్ పీపుల్, ఇలా పీపుల్స్ ఉంటారు. ఆర్యన్ పీపుల్ వాళ్ళు లైక్ నాన్ ఆరియన్స్ వాళ్ళతో సెపరేట్ గా ఉండడానికి క్యాస్ట్ అనేది డెవలప్ అయింది అని చెప్పేసి. ఎలా డెవలప్ అయింది? దే మ్యారీడ్ ఓన్లీ విత్ ఇన్ దేర్ ఓన్ గ్రూప్. ఆరియన్స్ నే మ్యారేజ్ చేసుకోవడం ఇట్లా జరిగింది అనమాట. సో దిస్ మెయింటైన్ ఏ రేషియల్ ప్యూరిటీ. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేవి ప్రతిలోమ, అనులోమ, చాలా ఇంట్రెస్టింగ్. వినండి, అడిగే ఛాన్స్ ఉంటుంది ఏపీఎస్సీ గ్రూప్ 2 బిట్ లో. ప్రతిలోమ మ్యారేజ్ అంటే ఏంటి? మ్యారేజ్ ఆఫ్ హయ్యర్ క్యాస్ట్ ఉమెన్ ప్లస్ లోయర్ క్యాస్ట్ మెన్. హయ్యర్ క్యాస్ట్ ఉమెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఉన్నారనుకోండి, ఓసీలో ఉన్న బ్రాహ్మణ్ అమ్మాయి ఉందనుకోండి, ఆమె వెళ్ళేసి లైక్ ఎస్సీ ఎస్టీ లైక్ ట్రైబల్ పీపుల్ ని కానీ అలా పెళ్లి చేసుకోవడం అనమాట. సో దీన్ని మనం ప్రతిలోమ మ్యారేజ్ అంటాం. దిస్ వాజ్ స్ట్రాంగ్లీ డిస్కరేజ్డ్. చాలా అసలు చాలా స్ట్రాంగ్లీ డిస్కరేజ్డ్ అనమాట. Criticism. Modern genetics show caste cannot be explained only by race. కలర్ థియరీ. కలర్, ఇప్పుడు నేను క్యాస్ట్ అంటే స్టార్టింగ్ లో వర్ణ అని చెప్పాను కదా. సో కలర్ థియరీ. వర్ణ ఒరిజినల్లీ మీన్స్ కలర్. సమ్ స్కాలర్స్ బిలీవ్డ్ డిఫరెంట్ స్కిన్ కలర్స్ క్రియేటెడ్ డిఫరెంట్ వర్ణాస్. ఎట్లా? ఫెయిరర్ పీపుల్ ఆక్యుపైడ్ హయ్యర్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెల్లగా ఉన్నాను అనుకోండి, తెల్లగా లేకపోవచ్చు, ఉండొచ్చు, అది పక్కన పెట్టి తెల్లగా ఉన్నాను అనుకోండి, నా పొజిషన్ అనేది హయ్యర్ గా ఉంటుంది. అలా డార్కర్ పీపుల్ ఆక్యుపైడ్ లోయర్ పొజిషన్స్. సో దీన్నే మనం ఏమంటాము? కలర్ థియరీ అంటాం అనమాట. క్రిటిసిజం బై ఇరావతి కార్వే. ఈమె చాలా ఫేమస్ సోషాలజిస్ట్. కిన్షిప్ ఫ్యామిలీలో తగులుతుంది ఈమె. ఈమెను ఖచ్చితంగా ఆడబట్టేసేయండి, ఓకేనా? షీ రిజెక్టెడ్ దిస్ థియరీ. అకార్డింగ్ టు హర్, వర్ణ ఒరిజినల్లీ మెంట్ క్లాస్. కలర్ కాదు, క్లాస్. ఓకేనా? క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే మనం ఉండేది. నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, బ్రోకెన్ మెన్ థియరీ. ఇదే లాస్ట్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజెక్టెడ్ ఆల్ ప్రీవియస్ థియరీస్. అవన్నీ వద్దు, అవన్నీ రిజెక్ట్ చేసేస్తున్నాను నేను. ఆయన ఏం చెప్తున్నారు? అకార్డింగ్ టు హిమ్, ద కాస్ట్ సిస్టమ్ వాజ్ క్రియేటెడ్ బై ద బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్ టు మెయింటైన్ ఇట్స్ సుపీరియారిటీ. బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్లేస్ హైయెస్ట్ గా ఉండాలని చెప్పేసి కాస్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు. సో వాళ్ళ ద్వారా ఈ కాస్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ అయింది. కేవలం వాళ్ళ స్వార్థం, వాళ్ళు సుపీరియర్ గా ఉండాలి ఆ సోషల్ ఆర్డర్ లో అనే స్వార్థం వల్లనే కాస్ట్ సిస్టమ్ అనేది వచ్చింది అని చెప్తున్నారు అనమాట. హీ ఆర్గ్యూడ్ దట్ శూద్రస్ వర్ ఒరిజినల్లీ ట్రైబల్ పీపుల్ డిఫీటెడ్ ఇన్ వార్స్. అప్పట్లో వార్స్ జరిగినాయి కదా, వాటిల్లో డిఫీట్ అయ్యి అంటే ఓడిపోయిన పీపుల్ ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్, వాళ్ళనే శూద్రాస్ అంటున్నారు అనమాట. దీస్ డిఫీటెడ్ గ్రూప్స్ బికేమ్ సోషల్లీ ఐసోలేటెడ్. అంటే సోషల్లీ ఐసోలేటెడ్ అంటే కొంచెం ఏమంటారు, దాక్కొని ఉండడం అట్లా అంటారు కదా, అలా అనమాట సింపుల్ గా. సో అంబేద్కర్ కాల్డ్ దెమ్ బ్రోకెన్ మెన్. వాళ్ళని బ్రోకెన్ మెన్ అని పిలిచారనమాట. సో కంక్లూజన్ ఆన్ ఆరిజిన్. మోస్ట్ స్కాలర్స్ ఆర్గ్యూ ఇనిషియల్లీ దేర్ వర్ ఓన్లీ 4 వర్ణాస్. లేటర్ ద రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ డెవలప్డ్ గ్రాడ్యువల్లీ. ఫస్ట్ లో 4 వర్ణాసే ఉన్నాయి, తర్వాత ఈ రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. ద ప్రెసెంట్ క్యాస్ట్ సిస్టమ్ వాజ్ మెయిన్లీ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద వేదిక్ పీరియడ్. ఆఫ్టర్ వేదిక్ పీరియడ్ అంటే నేను ఎర్లీ వేదిక్ పీరియడ్ కాదు మనకి, సో లేటర్ వేదిక్ పీరియడ్, ఆ టైంలో మనకి రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. ఎర్లియర్ సమ్ సోషల్ మొబిలిటీ సోషల్ మొబిలిటీ చెప్పాను కదా. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో మనకి ఇష్టమైన ఆక్యుపేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చూసాము. ఉమెన్ కూడా హై పొజిషన్ సోషల్ బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో కూడా మనకి లేటర్ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్, దీని మీద ఖచ్చితంగా ప్రిలిమ్స్ లో బిట్ అడుగుతారు. ప్రిలిమ్సే కాదు, మెయిన్స్ లో మనకి క్వశ్చన్ దిగుద్ది. చాలా ఇంపార్టెంట్ అది, ఓకేనా? లేటర్ caste became heredity and rigid. Next, features of the caste system.
స్కాలర్స్ ఎక్స్ప్లెయిన్ కాస్ట్ ఫ్రమ్ స్ట్రక్చరల్ వ్యూ, కల్చరల్ వ్యూ అండ్ అట్రిబ్యూట్ వ్యూ. ఇవి తర్వాత చూద్దాం. ఈ 3 వేస్ లో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ఇంపార్టెంట్ స్కాలర్స్ వచ్చేసరికి జిఎస్ హురియే, చాలా ఇంపార్టెంట్ స్కాలర్ ఈయన సోషియాలజీ ప్రకంగా అండ్ ఇండియన్ సొసైటీకి కూడా. ఐడెంటిఫైడ్ 6 ఫీచర్స్ ఆఫ్ కాస్ట్. ఇది ఎక్కడ చెప్పానంటే నేను పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి యూపీఎస్సీ వాళ్ళకి ఒక చాప్టర్ చెప్పాను నేను. ఆ చాప్టర్ లో ఇవి వస్తాయి. ఓకేనా, ఒకసారి వెళ్ళి చూడండి. అదేంటంటే నేను ప్లేలిస్ట్ పెట్టేశాను, మొత్తం చాప్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసా, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని పీడిఎఫ్ కావాలి అంటే నేను ఇస్తాను కదా మెయిల్ ఐడి, దానికి మెసేజ్ చేయండి. పీడిఎఫ్ అనేది మీకు మా టీం మెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ బగుల్ ఆర్ బర్గ్ల్ అంటారు అనమాట. ఐడెంటిఫైడ్ 3 మెయిన్ ఫీచర్స్. ఇతనేం ఐడెంటిఫై చేశారు కాస్ట్ ప్రకారంగా? హైరార్కీ, హెరిడిటరీ ఆక్యుపేషన్ అండ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూపీఎస్సీ సోషియాలజీకి అండ్ ఆల్సో ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి. ఇవన్నీ వస్తాయి, నెక్స్ట్ వస్తాయి. ఒక్కొక్క స్కాలర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిదానంగా రాబోయే క్లాసెస్ లో, ఏం కంగారు పడకండి. ఓకేనా. నెక్స్ట్ లూయిస్ డ్యూమాంట్, ఈయన కూడా ఫేమస్ అనమాట. ఇన్ హోమో హైరార్కియస్, ఇది బుక్ పేరు అనమాట. సెడ్ హైరార్కీ బేస్డ్ ఆన్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ ఇస్ ద కోర్ ఫీచర్ ఆఫ్ కాస్ట్. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అంటే ఏంటి? ప్యూరిటీ అంటే హైయర్ క్యాస్ట్ వాళ్ళని తీసుకునే వాళ్ళు, పొల్యూషన్ అంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళని తీసుకునే వాళ్ళు. లైక్ ఈ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో బాగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు శూద్రాష్ అని కాదు, లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి రకరకాల పనులు చేస్తారు, బాత్రూమ్లు కడుగుతా ఉంటారు, ఇల్లు ఉడుస్తా ఉంటారు. వాళ్ళకి ప్యూరిటీ లేదు అనేసి వీళ్ళ హైయర్ క్యాస్ట్ వాళ్ళకి నమ్మకం అనమాట. వాళ్ళైతే పాపం అసలు స్టార్టింగ్ లో కనీసం టెంపుల్ కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి లేదు. ఎస్సీ ఎస్టీ ఈ మైనారిటీస్ వీళ్ళంతా టెంపుల్ కి వెళ్ళేదానికి కూడా తర్వాత వచ్చింది. బాగా పోరాటాలు చేసి చాలా ఉద్యమాలు చేసి వాళ్ళు తెచ్చుకున్నారు. స్టార్టింగ్ లో ఏంటి హైయర్ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే టెంపుల్ ఎంట్రీ గానీ ఏమైనా పవిత్రమైన వాటికి ఉండేవన్నమాట. అట్లా సమ్ కామన్లీ అండర్స్టూడ్ ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. కామన్ ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్, క్లోజ్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, మీనింగ్ క్యాస్ట్ ఈస్ ఫిక్స్డ్ బై బర్త్, యూ కెనాట్ చేంజ్ ఇట్. స్టార్టింగ్ లో చెప్పుకున్నాం మనం క్లోజ్డ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్, ఇదొక ఫస్ట్ ఫీచర్, అంతే కదా. సో యూ మే చేంజ్ రిలీజియన్ మార్చుకోగలరు. హిందూ నుంచి క్రిస్టియన్ అయిపోతారా? అయిపోకండి. అది మీ ఇష్టం. రిలీజన్ అనేది ఏ దేవుడైనా ఒకటే. ఓకేనా, ఏ దేవుడైనా ఒకటే. మీరు ఏ దేవుడినైనా ఏం కోరుకుంటారు? దేవుడా మంచి లైక్ మంచిగా పైసలు ఇవ్వండి, మంచిగా జాబ్ ఇవ్వండి, ఏదో ఒకటి మీ పర్సనల్ గా కోరుకుంటారు. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ లేదంటే తెలిసిన వాళ్ళ గురించి కానీ ఏదో ఒకటి, ప్రతి ఒక్కరిని ఏ దేవుడినైనా అదే కోరుకుంటారు కదా, సేమే కోరుకునేది. అట్లా కాకుండా హిందూస్ ని సర్వనాశనం చేయండి, ముస్లిం ని భ్రష్టు పెట్టించేయండి, ఇలా మాట్లాడతారా? లేదు కదా. అలా మాట్లాడకండి, చాలా తప్పు. ఏ రిలీజన్ వాళ్ళకైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది బేసిక్ థింగ్ హ్యూమన్ బీయింగ్ కి. ఏ రిలీజన్ అయితే ఏంటి, ఏ దేవుడు అయితే ఏంటి, మనం కోరుకునేది ఒకటే, మంచే కదా. మంచి కోరుకునేటప్పుడు ఆ దేవుడు ఈ దేవుడు అనేది వాళ్ళు ఉంటారండి. దేవుడే రకరకాల రూపాలలో ఉంటారు. మీరు పూజించే ఆంజనేయ స్వామి అయినా, లేదంటే జీసస్ అయినా, లేదంటే అల్లా అయినా, లేదంటే బుద్ధుడైనా, ఎవరైనా కానీ గాడ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే. నెక్స్ట్, జాబ్ చేంజ్ చేసుకోగలరు. ఎడ్యుకేషన్ చేంజ్ చేసుకోగలరు. ఎంఏ కాకపోతే ఎంబీఏ చేస్తామండి, ఎంబీఏ కాకపోతే ఎంబీబీఎస్ చేస్తామండి, ఏమంటా? ట్రెడిషనల్లీ యూ కెనాట్ చేంజ్ caste. So this is why caste is called a closed system. Next, hierarchy is very important. Every caste has a rank. Traditionally Brahmins were at the top. Brahmins ki top position ఇచ్చామన్నమాట. Below them ఎవరున్నారు? క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. నెక్స్ట్, ఆవరణాస్, అన్టచబుల్స్. ఎంఎన్ శ్రీనివాస్ వ్యూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నెక్స్ట్ చెప్తా చాలా డీటెయిల్ గా, ఒక్కొక్క స్కాలర్ గురించి, ఒక్కొక్క థింకర్ గురించి చెప్తా. మీరు ఏం కంగారు పడకండి. ఓకేనా. మనకి కాస్ట్ అనేది మినిమం టు మినిమం 5 to 6 క్లాసెస్ అయితే పడుతుంది. 4 కూడా కాదు, 5 to 6 క్లాసెస్ అనేది పడతాయి. ఓకేనా. నెక్స్ట్, హైరార్కీ ఇస్ నాట్ ద సేమ్ ఎవ్రీవేర్. కరెక్టే కదా. ఇప్పుడు డామినెంట్ క్యాస్ట్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇవంతా యూపీఎస్సీ వాళ్ళకి టీచ్ చేశాను. ఇప్పుడు మీకు కూడా చెప్తానా, వినండి. డామినెంట్ కాస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్ లో ఇప్పుడు ప్రతి స్టేట్ లో ఓసీ వాళ్ళే హైయర్ గా ఉంటారా?
కాదు కదా! ఒక్కొక్క స్టేట్‌లో ఎస్సీ వాళ్ళకి హైయర్ స్టేటస్ ఉంటుంది. ఒక్కొక్క స్టేట్‌లో ఎస్టీ వాళ్ళకి హైయర్ స్టేటస్ ఉంటుంది. ఏ క్యాస్ట్‌కైతే హైయర్ స్టేటస్ ఉంటుందో దాన్ని మనం డామినెంట్ క్యాస్ట్ అంటాం. ఓకే. సో, hierarchy is not the same everywhere. In some regions, a locally powerful caste, that means dominant caste, may have higher status. Okay. Louis Dumont, hierarchy is mainly based on purity and pollution. ఇందాక చెప్పాను కదా. Today, due to democracy, education, urbanization, modernization, traditional hierarchy has become weaker. ఇప్పుడు ఏం లేదు మన అప్పట్లో ఏంటి బాగా రిజిడ్ గా ఉండేది. పనులన్నీ లైక్ లో కాస్ట్ వాళ్ళే చేయాలి, హై కాస్ట్ వాళ్ళు చేయకూడదు, ఇట్లా ఏం లేదు. ఇప్పుడు పని మనిషి ఏంది, ఓసీ వాళ్ళలో కూడా పని మనుషులు ఉంటారు, బీసీ వాళ్ళలో కూడా పని మనుషులు ఉంటారు. దాట్స్ అనదర్ థింగ్. ఓకే. కొంచెం వీక్ అవుతుంది హైరారిక్ అనేది. ఇప్పుడు మనము బాగా చదువుకున్న వాళ్ళు లైక్ చూస్తున్నాం, మనం ఐఏఎస్ ఆఫీసర్ లో కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చూస్తున్నాం మనం. మనిషి మంచిగా ఉండి బాగా బుద్ధిగా ఉండి ఇలా ఉన్నారా చేసుకోవచ్చు. ఓకే. కాస్ట్ అనేది ఇప్పుడు సేమ్ కాస్ట్ లో చేసుకున్నా వాళ్ళు మంచిగా ఉంటారని లేదు కదా, చెప్పలేము. సేమ్ కాస్ట్ లో చేసుకున్నా వాడు దుర్మార్గుడు అయితే వాడిని మనం ఏం చేయలేము కదా. సో ఆలోచించి చేసుకోవాలి పెళ్లి చేసుకునేటప్పుడు. ఎట్లా పడితే అట్లా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. చాలా ఆలోచించి చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని బాగా డీటెయిల్ గా అనుకొని పెళ్లి చేసుకోండి, లేకపోతే పెళ్లి చేసుకోకండి. ఓకే. లేకపోతే డ్రమ్ముల్లో కుక్కర్ లో పెట్టేస్తారు, జాగ్రత్త మళ్ళా. ఓకే. నెక్స్ట్, caste based division of labor. Every caste has a traditional occupation, like Brahmins, priests, teachers, Kshatriyas, soldiers, etc. etc. Avarnas, scavenging, చెప్పాను కదా, రోడ్డు మీద చెత్త ఎత్తుకునే వాళ్ళు కానీ బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఇట్లా, అండ్ అదర్ occupations considered polluting in the traditional system. Today, occupations are not fixed by caste, as I said previous. Examples, a Brahmin can become a barber. అవ్వచ్చు కదా. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఏ నాయ్, బార్బర్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళని నాయ్ అంటారంట, కెన్ బికమ్ ఏ టీచర్. అంతే కదా, కెన్ బికమ్ ఏ టీచర్. నెక్స్ట్, అకార్డింగ్ టు కేఎం పనికర్, ఆక్యుపేషన్స్ హ్యాస్ చేంజ్డ్ గ్రేట్లీ ఇన్ మోడర్న్ ఇండియా. అప్పట్లో అంత రిజిడ్ గా ఉంది, అంత ఇదిగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం చేంజ్. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్, ఇంపార్టెంట్ ఇది. ఎండోగమి, ఇందాక చెప్పా కదా ఇప్పుడు చెప్పక్కర్లేదా, సర్లే ఏదో అట్లా చెప్పేస్తా. విత్ ఇన్ ద సేమ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, సో వై ఎండోగమి ఈజ్ ఇంపార్టెంట్. మ్యారేజ్ రూల్స్ ప్రొటెక్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఈచ్ క్యాస్ట్. అరే మన అమ్మాయిలో మనోళ్ళనే పెళ్లి చేసుకోవాలిగా, ఏంటది, మనోళ్ళని మనం చేసుకోవడం కాదు, ముందు వచ్చేవాడిని మంచోళ్ళని చేసుకోండి. ఓకే. ఎవరిష్టం వాళ్ళది. ఎండోగమి చాలా మంది ఫాలో అవుతారు, చాలా మంది ఫాలో అవుతారు. ఎండోగమి ఫాలో అవడంలో తప్పేం లేదు, అది వాళ్ళ పర్సనల్ అభిప్రాయం. ఓసీ వాళ్ళని చేసుకోవడం వాళ్ళ పర్సనల్ అభిప్రాయం, కానీ చేసుకునే వాళ్ళని మంచి వాళ్ళని చేసుకోండి. దిస్ ఈజ్ మై, ఇదైతే నేను గట్టిగా చెప్తున్నా. లేకపోతే ఓసీ వాళ్ళని చేసుకున్న కుక్కర్లో పెట్టేస్తారు, తర్వాత మీ ఇష్టం. నేనేం భయపెట్టట్లేదు, ఇది రియాలిటీ. If people marry only within their own caste continues from one generation to another generation. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు బీసీ వాళ్ళు అనుకోండి, వాళ్ళ కొడుకు కూడా బీసీ అవుతారు కదా, వాళ్ళు బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా అది సెకండరీ, కానీ వాళ్ళు ఎవరినైతే చేసుకుంటారో మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా బీసీకి రావాలి. ఫాదర్దే ఇస్తారు కదా, జనరలీ ఫాదర్ క్యాస్ట్ కన్సిడర్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్స్ అనేవి వస్తున్నాయి. మీరు తెలుసో లేదో నాకు తెలియదు. మనకి ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ వద్దు, మనం న్యూట్రల్ గా ఉండాలనుకుంటే ఉండొచ్చు, అవి అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఎవరు తీసుకుంటారు, జనరలీ మానవత్వం ఉండాలి తీసుకుంటారు, మనుషులు తీసుకుంటారు. జస్ట్ కిడింగ్, అది నా అభిప్రాయం. తీసుకోకపోయినా ఏం కాదు, తీసుకోకపోయినా అదేం పెద్ద ఫరక్ పడదు. మీరు మంచిగా ఉంటే ఏ క్యాస్ట్ లో ఉన్నా ఏ రిలీజన్ లో ఉన్నా మంచిగానే ఉంటుంది. క్యాస్ట్ రిలీజన్ ఇక్కడ అసలు ప్రాబ్లమే కాదు అసలు, అవి మనం సృష్టించుకున్నవి. మంచిగా ఉండండి, ఏ క్యాస్ట్ లో ఉంటే ఏంటి, ఏ ప్రాబ్లం లేదు, ఏ క్యాస్ట్ లో ఉన్నా యూ షుడ్ బి గుడ్. అసలు మన హ్యూమన్ లైఫ్ ఎందుకు అని చాలా మందికి డౌట్ వస్తుంది. నేను డెత్ గురించి కొంచెం ఎంక్వైరీ చేశాను ప్రీవియస్ లో. ఎందుకు ఈ పుట్టుక, ఎందుకు ఈ చావు, ఎందుకు అసలు డెత్ అనేది ఎందుకు, ఈ పుట్టుక అనేది ఎందుకు అని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ అంటే ఏం లేదు, పెద్ద ఏం లేదు. డెత్ మీద బుక్స్ రాస్తారు కదా,
పర్పస్ ఆఫ్ లైఫ్ మీద బుక్స్ రాస్తారు కదా. సో వాళ్ళు రాసిన వాటిలో కొన్ని చదివాను నేను అంతే. నాకేం పెద్ద వాటి గురించి తెలియదు, ఓకేనా. వాళ్ళు ఏం రాశారంటే మన లైఫ్, హ్యూమన్ లైఫ్ అనేది ఎందుకు అంటే టు లవ్ ఈచ్ అదర్. బుక్స్ చాలా మంది బుక్స్ లో సిమిలారిటీ పదం ఇది. డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ రాస్తారు, అది పక్కన పెడితే మన లైఫ్ అనేది ప్రేమించడానికి, ఎదుటి వాళ్ళని ప్రేమించడానికి, కుళ్ళు పెట్టుకొని ఇట్లా ఏ పడితే చేయడానికి కాదు. దాని వల్లనే మనిషి జన్మ అనేది ఉంది అని చెప్పేసి చాలా పుస్తకాల్లో రాయడం జరిగింది. సో మాక్సిమం మీకు హాని కలగనంత వరకు మనుషులతో మంచిగా ఉండండి. హాని కలిగిస్తున్నారంటే వెదర్ వాళ్ళని దూరం అయినా పెట్టండి. అసలు వాళ్ళని వదిలేయండి, మనకు అనవసరం అది. ద్వేషం పెంచుకోవడం అనేది చాలా అసలు పనికిరాని వాళ్ళు చేసే పనది. ఫస్ట్ మీరైతే ఒక పొజిషన్‌కి వెళ్ళండి. మీరు ఒక పొజిషన్ లో ఉంటున్నారంటే చాలు, వాళ్ళే కులుకొని చేస్తారు. అది సెకండరీ. శిక్ష అనేది మనం వేయకూడదు, చట్టం వేయాలి. ఇవన్నీ డైలాగ్స్ కానీ కర్మ తన పని తను చూసుకుంటూ పోతుంది. ఇది కూడా డైలాగే. కానీ రియల్. కర్మ అనేది రియల్ అండి. అనుభవిస్తారు. కదా! చాలా జాగ్రత్త. ది క్యాస్ట్ సిస్టమ్ సర్వైవ్స్. మనలో మనం చేసుకుంటే క్యాస్ట్ సిస్టమ్ సర్వైవ్ అవుతుంది అని. సో దిస్ ఈస్ వై జేఎస్ గురియా కాల్డ్ ఎండోగamy ద కోర్ ఫీచర్ ఆఫ్ ద కోర్స్ caste system. జేఎస్ గురియా కాల్డ్ ఎండోగamy is the core feature of caste system. గోత్ర ఎగ్జోగamy ఇది కూడా చెప్పేసాను. సేమ్ గోత్ర కాకుండా బయట చేసుకోవాలని చెప్పాను, ఓకేనా. ఎండోగamy విత్ ఇన్ క్యాస్ట్, ఎగ్జోగamy అవుట్ సైడ్ గోత్ర. హైపర్గామి అనులోమ మ్యారేజ్. ప్రతిలోమ అనులోమ చెప్పా కదా, చూడండి చాలా ఇంపార్టెంట్. హైపర్గామి మ్యారేజ్, ఏ హైయర్ క్యాస్ట్ మ్యాన్ మ్యారేజ్ ఏ లోవర్ క్యాస్ట్ మ్యాన్. ఓసీ అబ్బాయి ఒక ఎస్సీ ఎస్టీ ట్రైబల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దాన్ని అనులోమ మ్యారేజ్ అంటారు. బ్రాహ్మిన్ మ్యాన్ ప్లస్ వైశ్య ఉమెన్ అంటే బ్రాహ్మిన్ హయ్యర్ కదా, అట్లా. ఓసీ ఎస్టీని పెళ్లి చేసుకోక్కర్లేదు, లైక్ హయ్యర్ వాళ్ళు లోవర్ ఉమెన్ ని పెళ్లి చేసుకుంటే హయ్యర్ క్యాస్ట్ అబ్బాయి హయ్యర్ క్యాస్ట్ ఉండాలి, అమ్మాయి లోవర్ క్యాస్ట్ ఉండాలన్నమాట. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే దాన్ని మనం హైపర్ గామి అంటే లైక్ అనులోమ మ్యారేజ్ కింద తీసుకుంటాం అనమాట. ట్రెడిషనల్లీ దిస్ వాజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు అబ్బాయి తక్కువ క్యాస్ట్ అయ్యి అమ్మాయి హైయర్ క్యాస్ట్ అయితే దాన్ని ఎంకరేజ్ చేయరు. కానీ ఏంటి, అబ్బాయి హైయర్ క్యాస్ట్ అయ్యండి, అమ్మాయి లోయర్ క్యాస్ట్ అనుకోండి, యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు, అబ్బాయి హైయర్ క్యాస్ట్ కాబట్టి. సో హైపోగామి అంటే ప్రతిలోమ, హైపర్ అంటే అనులోమ, హైపో అంటే ప్రతిలోమ. సో హైపోగామి అంటే ఏంటి, ఏ లోవర్ క్యాస్ట్ మ్యాన్ మ్యారేజ్ ఏ హైయర్ క్యాస్ట్ ఉమెన్. ఓకే, క్యాస్ట్ బౌండరీస్ ని డిస్టర్బ్ చేస్తుందని ఇవి పెద్ద ఎంకరేజ్ చేయరు. మోడర్న్ సిచ్యువేషన్ టుడే ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ఎవ్రీవన్ ద రైట్ టు మ్యారీ. ఆర్టికల్ 21 ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, ఆర్టికల్ ఉంది, ఓకేనా. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ లీగలీ వ్యాలిడ్. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా లీగలీ వ్యాలిడ్. అప్పట్లో ఏంటి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేసేవాళ్ళు. ఎందుకు చంపుతారు, ఎవరి లైఫ్ కాలేదు కదా, చంపడానికి లేదండి. ఈ కాదు, ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పండి, ఒకవేళ అబ్బాయి నిజంగా మంచివాడంటే మీ పేరెంట్సే చేస్తారు. లేదు తేడా వాళ్ళంటే మీ పేరెంట్స్ ఎందుకు చేస్తారు చూడండి. మిమ్మల్ని చాలా గారవంగా పెంచుకొని ఉంటారు వాళ్ళు. అబ్బాయిని ప్రేమిస్తే చెప్పండి, ఫస్ట్ తిట్టినా వాళ్ళ గురించి తెలుసుకుంటారు, తర్వాత ఒప్పుకునేది ఒప్పుకోవడం సెకండరీ, ఓకేనా. ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుని నాశనం అయిపోకండి. నేను ఎప్పుడు చెప్తున్నా, చాలా ఆలోచించాలి మ్యారేజ్ చేసుకునే విషయంలో. ఇప్పుడు చాలా ఖతర్నాక్ గా తగులుతున్నారు, మ్యాచెస్ అనేవి చాలా ఇదిగా ఉంటున్నాయి. చాలా ఆలోచించి పెళ్లి చేసుకోండి ఈ కాలంలో అయితే. సో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ లీగలీ వ్యాలిడ్. ఇప్పుడు పెళ్లిళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వ్యాలిడ్, ఓకేనా. హవెవర్ మెనీ ఫ్యామిలీస్ స్టిల్ ప్రిఫర్ ఎండోగమస్ మ్యారేజెస్. పరువు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా, దానివల్ల పిల్లల సంతోషం కన్నా పరువు ఎక్కువ అనుకునే పేరెంట్స్ అయితే చాలా, వాళ్ళ మైండ్ సెట్ అయితే చాలా కష్టం అండి. పిల్లల సంతోషమే ముఖ్యం. అలా అని చెప్పేసి ఎవరిని చేస్తే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయకండి, ఎంక్వైరీ చేయండి. ఎవరు వచ్చినా ఎంక్వైరీ చేయాల్సిందే, కనుక్కోవాల్సిందే, కనుక్కున్నాకే పెళ్లి, ఓకేనా. Therefore, endogamy is still a strong feature of caste in private life. Next, feeding and social restrictions. In the past, caste affected who could eat together. అంటే ఎవరెవరితో తినాలి, తిండి పద్ధతులు. డిఫరెంట్ castes followed strict food rules. ఏంటో చూద్దాం.
కచ్చా ఫుడ్, పక్కా ఫుడ్ అని 2 ఉంటాయి. నవ్వుకోకండి. కచ్చా ఏంది, పక్కా ఏంది అని. కచ్చా ఫుడ్ అంటే ఫుడ్ కుక్డ్ విత్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వాటర్ ఉంటుంది. వాటర్‌తో కుక్ చేస్తాం. దాల్, కర్రీ వాటర్ పోస్తాం కదా! సో, ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫుడ్ కుడ్ ఈజీలీ బికమ్ ఇంప్యూర్. వై? మెనీ అప్పర్ కాస్ట్ యాక్సెప్టెడ్ కచ్చా ఫుడ్ ఓన్లీ ఫర్ సర్టెన్ కాస్ట్స్. ఓన్లీ ఫ్రమ్ సర్టెన్ కాస్ట్స్. కొన్ని కాస్ట్‌లు వాళ్ళ దగ్గర మాత్రమే కచ్చా ఫుడ్ అని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు? ఎందుకు అంటే ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. లైక్ ఫుడ్ కుక్డ్ విత్ ఘీ ఆర్ ఆయిల్. ఎగ్జాంపుల్ పూరి, స్వీట్స్, పకోరాస్. దిస్ ఫుడ్ వాస్ కన్సిడర్డ్ లెస్ లైక్లీ టు బికమ్ impure. So many castes could share pucha food. కచ్చా ఫుడ్ అంటే ఏంటి? వాటర్ ద్వారా ప్రిపేర్ చేసిన ఫుడ్. పుచ్చా ఫుడ్ అంటే ఏంటి? పుచ్చా ఏంది, కచ్చా ఏంది అనుకుంటారా? సోషాలజీ ఆప్షనల్. వాళ్ళకి ఇంపార్టెంట్. పర్లేదు వినాలి. గుర్తుపెట్టుకోవాలి. పుచ్చా ఫుడ్ బాగా గుర్తుంటాయి. ఇది చాలా ఈజీగా గుర్తుంటాయి. పదాలే విచిత్రంగా ఉన్నాయి కదా! సో, ఘీతో గాని, ఆయిల్‌తో గాని కుక్ చేస్తే పుచ్చా ఫుడ్ అంటారనమాట. వీళ్ళు ఏమనుకునే వాళ్ళంటే లైక్ లోయర్ కాస్ట్ వాళ్ళు వంట చేస్తే దానికేదో అంటేసి అది మనం తినకూడదు అలా ఫీల్ అయ్యేవాళ్ళు. అది ఒకప్పుడు. ఒకప్పుడు. ఇప్పుడేముంది? పెళ్ళిల్లో భోజనాలు పెడతారండి. ఆ కాస్ట్ వాళ్ళు చేశారని మీకు తెలుస్తదా భోజనం? తెలీదు గదా! ఆళ్ళు ఆర్డర్ చేస్తారు. మనం పెడతాం. మనం తింటాం తృప్తిగా అంత మటికే. పచ్చా ఫుడ్డు, ఆ! పుచ్చా ఫుడ్డు ఏంది? ఏముండదు. జస్ట్ రాయడానికి మాత్రం నేర్చుకోండి. ఓకేనా? So this food was considered less likely to become impure. So many castes could share pucha food. Social restrictions. People from different castes often did not eat together. అంటే బ్రాహ్మిన్స్ వెళ్ళి శూద్రాస్తో కూర్చొని తినరు. డిడ్ నాట్ షేర్ యుటెన్సిల్స్. కనీసం మనం ఒక గిన్నె ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి వాళ్ళు. వాళ్ళు కిందోళ్ళు ఎస్సీయా, ఎస్టీయా, కమ్మానా, రెడ్డినా ఏందిది? గిన్నెకి అంటు తగిలిద్దా? గిన్నెలు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచించండి. గిన్నె ఎవడో చేస్తాడు. ఎవడో చేసి ఎవడికో అమ్ముతాడు. ఆ ఎవడో అమ్మేదాన్ని మనం కొంటాం మనం. వాడు ఎవడు చేస్తాడో తెలీదు. అప్పుడు అంటదా? అప్పుడు అన్‌టచబిలిటీ ఉండదా? ఏ మనం వెళ్లి పక్క వాళ్ళకి ఏదన్నా గిన్నె ఇచ్చేస్తే వాళ్ళు తక్కువ క్యాస్ట్ అయితేనే అండిద్దా? ఏముండదలా. సో, అందుకని యుటెన్సిల్స్ కూడా షేర్ చేసుకోరు. సో, లిమిటెడ్ సోషల్ ఇంటరాక్షన్. అంటూ, గింటూ ఏముండదు. అంటూ అనేది ఉంటే మనసుకుంటుంది. మీరు థింక్ చేసే విధానంలోనే ఉంటుంది ఏదైనా గాని. క్యాస్ట్ బేస్డ్‌గా థింక్ చేస్తున్నారా? మీరింకా అప్‌డేటెడ్‌లో లేనట్టే ఇంకా. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సచ్ డిస్క్రిమినేషన్ బికేమ్ ఇల్లీగల్. ఇండిపెండెన్స్ తర్వాత ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ and prohibits untouchability. Article 17. Even today, such practices may continue in some places, but they are against the law. ఇప్పటికి కూడా మనం చూస్తాం, బట్ దే ఆర్ అగెన్స్ట్ లా. ఎవరైనా అలా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి మీతో, వెళ్ళి కేసెస్ వేయండి. నేనే చెప్పేస్తున్నా, ఆర్టికల్ 17 ప్రకారం కేసెస్ వేయండి. ఎవరు మనల్ని తక్కువగా చూడటానికి లేదు. ఓకేనా? లేదు అంతే. మీకు వాళ్ళకి మనం నచ్చమా? దూరంగా ఉండమని చెప్పండి. అంతేగాని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తా, మీరు తక్కువ క్యాస్ట్, మీరు అది ఇది అని చెప్పేదానికి లేదు. అలా ఎవరైనా బిహేవ్ చేస్తే ఆర్టికల్ 17. సో సారీ గైస్, పవర్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో కంటిన్యూటీ. సో ఆర్టికల్ 17 గురించి చెప్పాను మీకు. నెక్స్ట్ సివిల్ అండ్ రిలీజియస్ డిజబిలిటీస్. సో లోవర్ క్యాస్ట్ ఫేస్డ్ మెనీ రెస్ట్రిక్షన్స్. తెలిసిందే మీకు. సివిల్ డిజబిలిటీస్ అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. సివిల్ డిజబిలిటీస్ అంటే ఏంటంటే సపరేట్ వరల్డ్స్, ఎవరికి వాళ్ళకు సపరేట్ వరల్డ్స్ ఉంటాం కానీ, సపరేట్ స్కూల్స్ ఉంటాం కానీ. అంటే ఏంటి, ఇప్పుడు తక్కువ క్యాస్ట్ వాళ్ళకి ఒక స్కూల్, ఎక్కువ క్యాస్ట్ వాళ్ళకి ఒక స్కూల్, లేదంటే కొన్ని బావులు అనేవి ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు రావడానికి మాత్రమే ఉంటుంది. తక్కువ క్యాస్ట్ వాళ్ళు వచ్చి నీళ్లు తోడుకోవడానికి ఉండదు అనమాట. సో ఇలా. సో రెస్ట్రిక్షన్స్ ఆన్ యూజింగ్ పబ్లిక్ ఫెసిలిటీస్. ఇవి సివిల్ డిజబిలిటీస్ కిందకి వస్తాయి. అంటే కామన్ థింగ్స్ ఇట్లా షేర్ చేసుకోకూడదు, వాడుకోకూడదు, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ రిలీజియస్ డిజబిలిటీస్. ఎగ్జాంపుల్, నాట్ అలౌడ్ టు ఎంటర్ టెంపుల్స్. నేనేం చెప్పా స్టార్టింగ్ లో, టెంపుల్స్ కి ఎంటర్ అవడానికి లో కాస్ట్ వాళ్ళకి లేదు. అంటే వాళ్ళని పొల్యూషన్ గా ట్రీట్ చేసేవాళ్ళు కదా, అందుకని లేదనమాట. సో హై కాస్ట్ వాళ్ళు మాత్రమే టెంపుల్లో అలౌ చేయడము, వాళ్ళు మాత్రమే పూజలు చేసుకోవడం, ఇదంతా జరిగేదన్నమాట. సో రిలీజియస్ పరంగా వాళ్ళకి టెంపుల్స్ కి లోపలికి వచ్చేదానికి లేదు. తర్వాత వచ్చింది. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ ఇన్ ది సెన్స్ గూగుల్లో ఒకసారి కొట్టి చూడండి. స్టార్టింగ్ లో ఏంటంటే హైయర్ క్యాస్ట్ మాత్రమే రిలీజియస్ థింగ్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనమాట. నాట్ అలౌడ్ టు పర్ఫార్మ్ సర్టెన్ రిలీజియస్ రిచువల్స్. కుడ్ నాట్ పార్టిసిపేట్ ఈక్వల్లీ ఇన్ ఫెస్టివల్స్.
టుడే ప్రస్తుతం ఉన్న రోజుల్లో దీస్ ప్రాక్టీసెస్ ఆర్ ఇల్లీగల్. అలా చేయడానికి లేదు గదా! ఇప్పుడు ఆర్టికల్స్ అన్నీ వచ్చినాయి. సో, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో, యూ కెన్ పెర్ఫార్మ్ వాటెవర్ యూ వాంట్ టు పెర్ఫార్మ్. ఓకే. నెక్స్ట్. బట్ ఇన్ సమ్ ఏరియాస్ డిస్క్రిమినేషన్ స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ స్టబుల్ ఫార్మ్స్. ఇప్పటికి గూడా కొన్ని కొన్ని చూస్తాం మనం. చిన్న చిన్న ఆచారాల ప్రకారం గాని, లేదంటే చిన్న చిన్న అంటే వీళ్ళేమంటారంటే సంథింగ్ ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి. పెద్దగా ఉన్న క్యాస్ట్ ఫ్యామిలీ వోళ్ళే పెర్ఫార్మ్ చేయాలి ఆచారం ప్రకారం. చిన్న క్యాస్ట్‌ల వాళ్ళు ఉండకూడదు. ఇట్లా ఏయేవో ఉంటాయన్నమాట. దే ఆర్ రెస్ట్రిక్ట్ సింప్లీ. Social mobility. Usually, caste is a closed system, as I said previous. However, some mobility was possible. ఇప్పుడు మొబిలిటీ ఉంది. ఇప్పుడు ఎవరికి ఇష్టమైన జాబ్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన చదువు వాళ్ళు చదువుకోవచ్చు. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ దే కెన్ పెర్ఫార్మ్. ఓకే. ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సాంస్క్రిటైజేషన్. ఎంఎన్ శ్రీనివాస్ గారు ఇచ్చారు. హి ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోషియాలజిస్ట్. చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ సోషియాలజీ వాళ్ళకి. ఆల్రెడీ నేను ఒక లెసన్‌లో చెప్పానన్నమాట. చాప్టర్ అంటే లైక్ చాప్టర్ 11లో ఇది నేను డిస్కస్ చేశా సాంస్క్రిటైజేషన్ గురించి. ఒక వీడియోనే ఉంది సాంస్క్రిటైజేషన్ గురించి. మీరు ఒకవేళ వెళ్లి చూస్తే చూడండి. పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ అనే ఉంటుందన్నమాట ప్లే లిస్ట్. దాంట్లో సాంస్క్రిటైజేషన్ తగులుతుంది మీకు. సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్ చాలా పాపులర్ అన్నమాట ఎంఎన్ శ్రీనివాస్ గారివి. అండ్ రీసెంట్లీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి ఎంఎన్ శ్రీనివాస్ సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఇంటర్వ్యూ లెవెల్‌లో. యూపీఎస్సీ ఇంటర్వ్యూ. Sanskritization means a lower caste adopts the customs, ritual, dress, food habits, and lifestyle of upper caste to improve its social status. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ వాళ్ళు ఉన్నారనుకోండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఏం చేస్తారు? ఓసీ వాళ్ళ ఫుడ్ కల్చర్ గానీ, లేదంటే డ్రెస్ హ్యాబిట్స్ కానీ, సో వాళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యి లేదంటే వాళ్ళని ఫాలో అవుతారనమాట. ద వే దే బిహేవ్, దే ఆల్సో బిహేవ్. అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తారనమాట. సో ఎందుకు? సోషల్ స్టేటస్ కొంచెం గొప్పగా ఉన్నట్టు కనిపించడానికి. బట్ ఏంటి? స్టేటస్ చేంజ్ అవ్వచ్చేమో ఉండగా. బట్ కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. సో లోయర్ కాస్ట్ లోయర్ కాస్టే కాదు, ఒక్కొక్కసారి డామినెంట్ కాస్ట్ చెప్పాను కదా మీకు. డామినెంట్ కాస్ట్ వాళ్ళది కూడా తక్కువ మిగతా కాస్ట్‌ల వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు? స్టేటస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఓకేనా? ఇది నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా డీటెయిల్‌గా వస్తుంది. నేను చెప్పాను కదా! ఒక్కొక్క థింకర్ గురించి చెప్తానని చెప్పేసి, దాంట్లో ఇంకా డీటెయిల్‌గా వస్తుంది. ఎగ్జాంపుల్ స్టాప్ ఈటింగ్ మీట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్ స్టేటస్ కావాలి అనుకున్నారనుకోండి. బ్రాహ్మిన్స్ ఎలా ఉండారో అలానే ఉంటారనమాట. అలానే అడాప్ట్ చేసుకుంటారనమాట వాళ్ళని. బికమ్స్ వెజిటేరియన్. పెర్ఫార్మ్స్ వేదిక్ రిచువల్స్. వేర్స్ సాక్రెడ్ సింబల్స్. సేమ్ యాస్ బ్రాహ్మిన్స్. బై డూయింగ్ దిస్ ద కాస్ట్ ట్రైస్ టు గెయిన్ హైయర్ సోషల్ రెస్పెక్ట్. Remember, status may improve, but the caste itself does not officially change. చెప్పా కదా! కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఎక్కడికెళ్ళినా కాస్టే. స్టేటస్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందేమో గానీ, కాస్ట్ అయితే చేంజ్ అవ్వదు. నెక్స్ట్ అదర్ వేస్ ఆఫ్ మొబిలిటీ. ద బుక్ మెన్షన్స్ రాయల్ ప్యాట్రనేజ్, సపోర్ట్ ఫ్రమ్ కింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కులానికి కింగ్స్ సపోర్ట్ ఉందనుకోండి, వాళ్ళ స్టేటస్ కొంచెం ఎక్కువగా అట్లా. రిలీజియస్ కన్వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్‌లో హిందూస్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉందనుకోండి. ముస్లిమ్స్ ఎళ్లి హిందూస్‌కి కన్వర్ట్ అవ్వడం, లేదంటే క్రిస్టియన్స్ ఎళ్లి అట్లా కన్వర్షన్ అన్నమాట. బేస్డ్ ఆన్ ద రీజియన్ లేదంటే బేస్డ్ ఆన్ ద ప్లేస్ దే లివ్. సెన్సస్ క్లాసిఫికేషన్. These sometimes helped groups improve their social position. Next, segmental organization. A caste is divided into many smaller groups. ఇందాక మనం చెప్పుకున్నట్టే. సో కాస్ట్ అనేవి చాలా ఒక కాస్ట్ అనే దాంట్లో చాలా సబ్ కాస్ట్‌లు ఉంటాయి. ఆ సబ్ కాస్ట్‌లో ఇంకా సబ్ కాస్ట్‌లు అంటే సబ్ కాస్ట్‌లు ఉండొచ్చు. ఆ కాస్ట్‌లో మళ్ళీ సబ్ గోత్రాస్ ఉండొచ్చు. ఓకేనా? ఈచ్ గ్రూప్ హాస్ సెపరేట్ కస్టమ్స్. ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క కస్టమ్ ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఉందనుకోండి. బీసీ కాస్ట్. సబ్ కాస్ట్ ఏంటి? బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇట్లా వచ్చినాయి అనుకోండి. ఎగ్జాంపుల్‌కి మాత్రమే. సబ్ కాస్ట్ బీసీఏఏ ఎగ్జాంపుల్ మాత్రమే. సో అయితే ఏంటి? బీసీఏఏకి ఒక సెపరేట్ కస్టమ్స్ ఉంటాయి. ఒక సెపరేట్ మ్యారేజ్ రూల్స్ ఉంటాయి. ఒక సోషల్ ఐడెంటిటీ ఉంటుంది. బీసీబీబీకి ఇంకొక సెపరేట్ అంటే డిఫరెంట్ ఉంటాయని చెప్తున్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ సెగ్మెంటల్ ఆర్గనైజేషన్. రియల్ లైఫ్‌లో కూడా ఉంది. అది మీరు చూస్తే. బీసీస్‌లో కూడా సబ్ కాస్ట్‌లు ఉంటాయి. మళ్ళా గోత్రాస్ కూడా ఇంకా సబ్ వస్తాయి. నెక్స్ట్ కామన్ నేమ్ అండ్ కామన్ డిసెంట్.
పీపుల్ ఇన్ ద సేమ్ క్యాస్ట్ యూజువల్లీ బిలీవ్ దే కమ్ ఫ్రమ్ ద కామన్ యాన్సిస్టర్. జనరల్లీ సేమ్ క్యాస్ట్ లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరికీ కామన్ యాన్సిస్టర్ ఉన్నారు అని అనుకుంటారు అనమాట. యాన్సిస్టర్ అంటే ఏంటి, పూర్వీకులు ఆర్ మిథలాజికల్ ఫిగర్. మిథలాజికల్ ఫిగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మేము నాగవంశస్థులము అనుకున్నారనుకోండి. అంటే యూజువల్లీ ఆ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే అనుకుంటారు అనమాట. వాళ్ళంతా నాగవంశస్థులు అని అనుకుంటారు. జస్ట్ అది రియల్ అవ్వనియండి, లేదంటే కిన్‌షిప్ లో వస్తాయి మనకి. లీనియేజ్, డిసెంట్ అని వస్తాయి. ఒకసారి ఎళ్లి అది చూడండి. అందుకే నేను చెప్పింది ఫస్ట్ లెసన్ నుంచి చూడండి. అప్పుడే బాగా అర్థమవుతాయి అని. ఎగ్జాంపుల్, మెంబర్స్ ఆఫ్ వన్ క్యాస్ట్ మే బిలీవ్ దే డిసెండెడ్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ కింగ్. This creates a feeling of unity, shared identity, belonging. So, important conclusion. The caste system created inequality. కరెక్టే కదా. సో కాస్ట్ సిస్టమ్ క్రియేటెడ్ ఇన్ఈక్వాలిటీ. సమ్ కాస్ట్ ఎంజాయ్ అంటే కొన్ని కాస్ట్‌లు పవర్‌ని ఎంజాయ్ చేస్తాయి. కొన్ని రెస్పెక్ట్‌ని ఎంజాయ్ చేస్తాయి. కొన్ని ఎడ్యుకేషన్‌ని, కొన్ని ల్యాండ్‌ని. సో, ఇప్పుడు ఈ హైయర్ కాస్ట్‌లన్నీ ఇవన్నీ ఎంజాయ్ చేసినాయి అనుకోండి. లోయర్ కాస్ట్‌లకి ఒక్కొక్కసారి ఉండవు. స్టార్టింగ్‌లో ఏంటి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని కనీసం క్లాస్ రూమ్స్ కూడా రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత కొంచెం రానిచ్చారు. కానీ కింద కూర్చోబెట్టేవాళ్ళు. దాంతో ఏంటి, ఇన్‌ఈక్వాలిటీయే కదా. సో, అదర్ కాస్ట్ సఫర్డ్ డిస్క్రిమినేషన్. మిగతావి ఏం సఫర్ అయినాయి, డిస్క్రిమినేషన్ సఫర్ అయి డిస్క్రిమినేషన్‌కి ఇదైనయి, అన్‌టచబిలిటీ, సోషల్ ఎక్స్‌క్లూజన్ ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ ఎస్క్రిప్టివ్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ వాళ్ళు చాలా గుర్తుపెట్టుకోండి. ఏబీపీఎస్సీ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టర్మ్. ఎస్క్రిప్టివ్ అంటే ఏంటి? స్టేటస్ గివెన్ బై బర్త్, నాట్ బై అచీవ్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ బోర్న్ ఇంటూ ఎ కాస్ట్. కాస్ట్ అనేది ఎస్క్రిప్టా, అచీవ్డా? ఎస్క్రిప్ట్. ఎస్క్రైబ్, ఎస్క్రిప్డ్ ఆర్ ఎస్క్రైబ్డ్ అంటారు. ఎస్క్రైబ్డ్ అంటే ఏంటి? మన పుట్టుకతో మనకొచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పేరు ఎస్క్రైబ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మన కాస్ట్ ఎస్క్రైబ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మన రిలీజియన్ పుట్టుకతో వస్తాం కదా, వస్తున్నాయి కదా. మనం చేంజ్ చేసుకోవచ్చు రిలీజియన్, అది సెకండరీ, బట్ పుట్టుకతో వస్తుందది. సో, ఎస్క్రైబ్డ్ అన్నమాట అది. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ అచీవ్డ్. నువ్వేదో కష్టపడి లేదంటే ఇదేదో చేసి దాన్ని నువ్వు సంపాదించుకోలేదు. పుట్టుకతో వచ్చినియి. దాన్ని అలా అంటారన్నమాట. సో, దిస్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ అచీవ్డ్ స్టేటస్, విచ్ ఈస్ ఎర్న్డ్ త్రూ ఎడ్యుకేషన్, హార్డ్ వర్క్ ఆర్ ఆక్యుపేషన్. అచీవ్డ్ స్టేటస్ అంటే ఏంటి? నువ్వు బాగా చదువుకొని గొప్ప వ్యక్తి అయ్యి ఐఏఎస్సో, ఐపీఎస్సో లేదంటే గ్రూప్ 2 ఆఫీసరో అయ్యి ఆ! ఒక పెద్ద స్టేటస్‌ని సంపాదించుకోవడం, ఒక పెద్ద ఫేమ్‌లో ఉండడము, పెద్ద ఇల్లు కట్టుకోవడము, దట్ దట్ ఈస్ ఆల్ యూ అచీవ్డ్ విత్ యువర్ హార్డ్ వర్క్. ఓకే. చేంజెస్ ఇన్ ద కాస్ట్ సిస్టమ్. సో, అచీవ్డ్, అస్క్రైబ్డ్ ఈ 2 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చేంజెస్ ఇన్ ద కాస్ట్ సిస్టమ్ మోడర్న్ ఇండియాలో. The caste system has changed because of many factors. The first factor is urbanization. ఎందుకు caste అనేది చేంజ్ అయింది? అర్బనైజేషన్ వల్ల. పీపుల్ మూవ్ టు సిటీస్. సిటీస్‌కి మూవ్ అవ్వడం జరిగింది. ఇన్ సిటీస్ పీపుల్ ఫ్రమ్ మెనీ కాస్ట్స్ లివ్ టుగెదర్. ఇప్పుడు సిటీస్‌లో రకరకాల మంది ఉంటా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. పక్కన ఎవరు ఉంటున్నారో కూడా పట్టించుకోరు ఈ కాలంలో అయితే. సో, కాస్ట్ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గిందన్నమాట. కాస్ట్ రూల్స్ బికమ్ వీకర్ డ్యూ టు అర్బనైజేషన్. సో, అందుకు వీక్ అయిపోయాయి. సెక్యులరైజేషన్. రిలీజియన్ హ్యాస్ లెస్ ఇన్‌ఫ్లూయన్స్ ఆన్ పబ్లిక్ లైఫ్. అంతే కదా. పీపుల్ ఆర్ ట్రీటెడ్ మోర్ యాజ్ సిటిజన్స్ దాన్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ఎ కాస్ట్. మోడర్నైజేషన్. ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఇండస్ట్రీస్ చేంజ్డ్ సొసైటీ. ఇవన్నీ చాలా ఈజీ అన్నమాట. ఒకసారి గో త్రూ ఇట్. నెక్స్ట్ మోడర్నైజేషన్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అనుకోండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రాహ్మణ్ కొడుకు డ్రైవర్ అవ్వచ్చు. అదే ఇంకో డ్రైవర్ కొడుకు అదే బాగా చదువుకొని ఐఏఎస్ అవ్వచ్చు. ఇలా ఇలా ఈ కాస్ట్ అనే దాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తున్నాయి అని చెప్పేసి ఇయన్నీ అన్నమాట పాయింట్స్. డెమోక్రసీ. డెమోక్రసీ గివ్స్ ఈక్వల్ ఓటింగ్ రైట్స్, ఈక్వల్ పొలిటికల్ రైట్స్. ఎవ్రీ సిటిజన్ హాస్ వన్ రైట్. దిస్ రెడ్యూస్డ్ ద డామినెన్స్ ఆఫ్ హైయర్ కాస్ట్. ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి కదా, అలా చెప్తున్నారు. ఆ విధంగా చెప్తున్నారు. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్. రైట్స్ అవి మన రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి కదా. అలా అంటే ఆర్టికల్స్ ఉన్నాయి కదా. ఆర్టికల్స్ రైట్ టు ఈక్వాలిటీ కానీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. రైట్ టు ఈక్వాలిటీ కింద ఆర్టికల్స్ ఉంటాయి. ఒకసారి చదవండి. ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 ఏంటి? కామెంట్స్ ఏంటి? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. 17 ఏంటి? అన్టచబిలిటీ. 16 ఏంటి? కామెంట్ చేయండి.
చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనకి యూపీఎస్‌సి, సీడీఎస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి. ఫండమెంటల్ రైట్స్ చాలా బేసిక్ అన్నమాట. ఆర్టికల్ 15 ఏంటి? ఏంటి? ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఓకేనా? తెలియకపోతే తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ పాలిటీలో. పాలిటీ చదువుకునేటప్పుడు ఖచ్చితంగా చదువుకోండి ఫండమెంటల్ రైట్స్. రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవంతా వీటి వల్ల కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం. నెక్స్ట్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ ప్రమోట్ ఈక్వాలిటీ, డిగ్నిటీ, ఫ్రీడమ్. దిస్ వీకెండ్స్ caste based discrimination. Next, rise of caste based politics. Since the 1980s, many caste based political parties have emerged. అంటే బేస్డ్ ఆన్ క్యాస్ట్ కొంతమంది ఎట్లా అంటే ఓసీ వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ ఫార్మ్ అవడం ఇట్లా ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా. సో డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్ గ్రోన్ అప్. ఇప్పుడు ఏంటి డిఫరెంట్ క్యాస్ట్ గ్రో అవుతుంది అనమాట. గ్రో అయ్యే కొద్ది ఏమవుతుంది, దే డిమాండ్ రైట్స్. మాకు ఇది కావాలి, మాకు అది కావాలి. దే ఆర్ గ్రోయింగ్ కదా, దే ఆర్ హ్యావింగ్ పవర్. సో సీక్ పొలిటికల్ రిప్రజెంటేషన్, ఫైట్ ఫర్ రిజర్వేషన్ అండ్ వెల్ఫేర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎర్లియర్ లోవర్ క్యాస్ట్ హ్యాస్ లిటిల్ పొలిటికల్ పవర్. అప్పట్లో చాలా తక్కువ అనమాట. రాజకీయాల్లో అంత తొందరగా చాలా తక్కువగా చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని ఛాన్సెస్ ఉండేవి కాదు. తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు వాళ్ళకి పవర్ ఉంటుంది. అసలు పవర్ ఏంది, వాళ్ళు అసలు చాలా ఇది చేసేస్తున్నారు, రూల్ చేస్తున్నారు. ఎట్లా ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్సే ఉన్నాయి పొలిటికల్ గా ఉన్నాయా లేవా? వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. పార్లమెంట్ చాప్టర్ లో వస్తుంది పాలిటీలో, ఒకసారి చదవండి. పార్లమెంట్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ పాలిటీలో, చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ అయితే మీరు ఏ ఎగ్జామ్ రాసినా పార్లమెంట్ అనేది దాని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫైనల్ కన్క్లూజన్, మెనీ ట్రెడిషనల్ ఫీచర్స్ ఆఫ్ caste have become weaker డ్యూ టు వాట్? ఎందుకు కాస్ట్ అనేది కొంచెం వీక్ అవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామంట, అర్బనైజేషన్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల, ఇండస్ట్రియలైజేషన్ వల్ల, మోడర్నైజేషన్ వల్ల, డెమోక్రసీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ కూడా ఇవన్నీ ఉన్నా గానీ ఎండోగామి అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు? కాస్ట్ ఐడెంటిటీ కోసం. సో ఇంపార్టెంట్ థింకర్స్ వీళ్ళు. జేఎస్ గురియా ఇవంతా ఆల్రెడీ నేను మీకు చెప్పాను. బట్ ఇంకొకసారి జస్ట్ ఒక రివిజన్ లాగా. ఎండోగామి ఇస్ ద కోర్ ఫీచర్ ఆఫ్ కాస్ట్ అని చెప్పారు ఆయన. ఎంఎన్ శ్రీనివాస్, సాంస్క్రటైజేషన్ అండ్ సోషల్ మొబిలిటీ, ఫేమస్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. లూయిస్ డిమాంట్, హైరార్కీ బేస్డ్ ఆన్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. ఇవన్నీ నేను చెప్పాను, మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటారు. క్యామ్ పనికర్, ఆక్యుపేషనల్ చేంజెస్ రెడ్యూస్డ్ కాస్ట్ బేస్డ్ డివిజన్ ఆఫ్ లేబర్. సో వీళ్ళందరి గురించి నేను చెప్పాను, ఒకసారి మీరు లుక్ వేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1 ఆఫ్ caste. మీట్ యూ ఇన్ పార్ట్ 2 ఆఫ్ caste. క్యాస్ట్ ఇంకా పడుతుంది, లైక్ ఇంకా 4-5 లెక్చర్స్ పడుతుంది ఈజీగా. ఓకేనా? చిన్నగా రాసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఒకవేళ మీరు యూపీఎస్సీ రాసినా కూడా యూపీఎస్సీ సోషియాలజీలో థీమే కాబట్టి ఈ లెసన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంక ఇక్కడ చదివారంటే అక్కడ వెళ్ళి చదవక్కర్లేదు, సేమ్ ఇదే అదే ఇది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్. మన వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకండి ఫండమెంటల్ రైట్స్ అడిగాను మిమ్మల్ని, ఆర్టికల్ 14, 15, 16, 17, 18. ఇవి కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. కరెక్టో కాదా నేను చూస్తాను. ఓకే, బాయ్.